హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఈ వీక్ మొత్తం కూడా మనం వెజిటేరియన్స్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నామండి. లాస్ట్ వీడియోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ శుభాంగి. హలో శుభాంగి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ వెజిటేరియన్స్లో న్యూట్రియంట్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. మీ 2 days ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించి. షూర్. అండ్ ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈ రోజు వచ్చేసి మనము రాగి మాల్ట్ చేసుకుంటున్నాం. రాగి మాల్ట్ చిన్నప్పుడు ఎప్పుడో తాగేవాళ్ళం. జనరల్గా అయితే ఎటువంటి ఒకేషన్స్తో సంబంధం లేకుండా తీసుకుంటుంటాం. బట్ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు చెప్పండి. సో రెగ్యులర్గా మనం బటర్ మిల్క్తో కాకుండా మిల్క్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. పాలతో ప్రిపేర్ చేస్తారంటే రాగి మాల్ట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రాగి మాల్ట్ కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పాలు, బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్. రాగి మాల్ట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చిన్న రెసిపీ, జస్ట్ మనం 4 ingredientsతో చేసుకుంటున్నాం అంతే. సో రాగి మాల్ట్ అనేది జనరల్గా రాగి జావా ఇవన్నీ కూడా మనం పెరుగుతోనే మజ్జిగతోనే తీసుకుంటుంటాం. పాలతో ఏంటి? సో మనం రెగ్యులర్గా బటర్ మిల్క్ యూజ్ చేస్తాము, బట్ దీంట్లో మనం పాలు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే వెజిటేరియన్స్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ కూడా చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. పాలల్లో మనకు కాల్షియం ఉంటుంది అండ్ రాగిలో కూడా మనకి ఐరన్, కాల్షియం అండ్ ఫైబర్ ఉంటున్నాయి కాబట్టి మనం ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిపీ అనేది తీసుకున్నాం. ఓకే, మొత్తం నట్స్ అన్నీ తీసుకోవచ్చు దీంట్లో? నట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకే, నట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? సో నట్స్ వచ్చేసి నేను అన్నట్టుగా వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ అండ్ సెలీనియం డెఫిషియన్సీ అని చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ న్యూట్రియంట్స్ మనకి ఈ నట్స్ ద్వారా లభిస్తాయి అన్నమాట. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్తే మాట్లాడు. షూర్. ఏం చేయాలి? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని మిల్క్ అనేది బాయిల్ చేసుకుందాం. ఓకే, పాలు బాయిల్ అయ్యేలోపు మనము మాల్ట్కి రాగి ప్రిపేర్ చేసుకుందాం అశ్విని గారు. ఓకే. రాగి మనం డైరెక్ట్గా యాడ్ చేస్తే ఉండల్లాగా లమ్స్ ఏవైతే ఫామ్ అవుతాయి కదా, అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ మనం వాటర్లో దాన్ని డిజాల్వ్ చేసుకుందాం. ఓకే. సో ఒక చిన్న బౌల్ తీసుకుందాం. సో ఫస్ట్ దీంట్లో ఒక 2 tablespoon రాగి ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో వాటర్ వేసుకోవాలి. సో ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి లక్ష్మి గారు. ఇంకా 2 tablespoon యాడ్ చేస్తున్నాను. ఫ్లవర్డ్ మిల్క్ లాగే కదా ఇది కూడా. ఏ టైంలో తీసుకోవచ్చు రాగి మాల్ట్ అనేది? సో ఇది ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు అశ్విని గారు, లేదంటే ఎర్లీ మార్నింగ్ వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ, అలాంటప్పుడు కూడా ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి? ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అశ్విని గారు. సో లంప్స్ లేకుండా ఇది మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ కాస్త మిల్క్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసుకుందాం. ఓకే, సో బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకుంటాం. వెజిటేరియన్స్లో కనుక న్యూట్రియంట్ డెఫిషియన్సీ వస్తే ఎటువంటి లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళు ఏ డెఫిషియన్సీస్ మనం చూడొచ్చు రెగ్యులర్గా? సో రెగ్యులర్గా మనం కామన్గా చూసేది ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అశ్విని గారు. సో ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే స్కిన్ కాంప్లెక్షన్ అనేది పోతుంది, వెరీ డ్రై స్కిన్ అనేది కనిపిస్తుంది మనకి. అలాగే నెయిల్ గ్రోత్ అనేది తక్కువైపోతుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఇంజురీస్ అనేవి ఎక్కువగా అవుతాయి అండ్ ఇంజురీస్ నుంచి రికవర్ టైం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో క్విక్గా రికవర్ అవ్వము అనమాట. సో హీలింగ్ ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీలో ఏంటంటే అనీమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఉమెన్లో మనం చూసుకున్నట్టయితే పీసీఓడి, థైరాయిడ్ అలాంటి కండిషన్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో B12 డెఫిషియన్సీ కూడా ఉంటుంది అశ్విని గారు. సో B12 వచ్చేసి మనకి యానిమల్ ప్రొడక్ట్స్ ద్వారానే వస్తుంది కాబట్టి వీళ్ళు న్యూట్రిషనల్ ఈస్ట్ కానివ్వండి, లేదంటే ఫార్టిఫైడ్ ఈస్ట్, లేదంటే ఫార్టిఫైడ్
సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి B12కి. లేదంటే రెగ్యులర్ 6 months or 1 yearకి ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటంటే మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒక 1/2 hour to 1 hour సన్లైట్కి ఎక్స్పోజ్ అంటే సన్లైట్ కింద మనం ఉండాలన్నమాట. సో అలా మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అదే కాకుండా విటమిన్ డి ఎన్హాన్స్ ఉన్న ఫుడ్స్ లేదంటే ఫార్టిఫైడ్ ఉన్న ఫుడ్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. కాల్షియం డెఫిషియన్సీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏంటంటే వీకర్ బోన్స్, టీత్ వీక్ అయిపోవడం కానివ్వండి, బోన్ స్ట్రెంత్ అనేది వీక్ అయిపోవడం కానివ్వండి మనం నోటీస్ చేస్తూ ఉంటాం. సో కాల్షియం రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ అలాగే యానిమల్ ప్రొడక్ట్స్తో మాత్రమే వచ్చే న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి కదా, అలా వీళ్ళకి తీసుకోలేకపోతే కనుక సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చా? డెఫినెట్గా సప్లిమెంట్స్ మీద రిలే అవ్వాల్సి వస్తుంది అశ్విని గారు. నేను అన్నట్టుగా విటమిన్ B12 ఏదైతే ఉందో అది కంప్లీట్గా యానిమల్ బేస్డ్గా ఉంటుంది. సో ఇలాంటి న్యూట్రియంట్స్కి వాళ్ళు సప్లిమెంట్స్ కానివ్వండి లేదంటే ఇంజెక్షన్స్ కానివ్వండి, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, ఎంత డెఫిషియెంట్ ఉంది అని చూసుకోవాలి. దాని తర్వాతే ఎంత డోసేజ్ ఆఫ్ సప్లిమెంట్ కానివ్వండి ఇంజెక్షన్ కానివ్వండి తీసుకోవాలనేది డాక్టర్ మాత్రమే సజెస్ట్ చేయగలుగుతారు. సో మిల్క్ బాయిల్ అయిపోయింది కదా అశ్విని గారు, మనం ఇది యాడ్ చేసుకుందాము. సో మిక్స్ చేస్తూ యాడ్ చేయాలి. మీరు పోర్ చేయండి, నేను మిక్స్ చేస్తాను. ఏ కన్సిస్టెన్సీ రావాలి? జనరల్గా మనం పాలు తీసుకుంటాం అలానే ఉంటుందా ఇది కూడా, లైక్ ఫ్లేవర్డ్ మిల్క్స్ అవి తీసుకుంటాం? నో అశ్విని గారు, ఇది కాస్త థిక్ అవుతుంది. సో మనకి ఒక స్మూతీ టెక్స్చర్ వస్తుంది అనమాట. థిక్ స్మూతీ కాకుండా ఒక మినిమం స్మూతీ టెక్స్చర్ అనేది మనం చూడగలుగుతాం. ఓకే. సో ఇలా థిక్గా అవుతుంది అనమాట. సో కుక్ అయిపోయింది కదా అశ్విని గారు, దీన్ని ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. ఓకే. సో బెల్లం పొడి యాడ్ చేసుకున్నాం కదా అశ్విని గారు, సో బాగా మిక్స్ చేసుకుందాము. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనము ఫైనల్గా నట్స్ యాడ్ చేసుకోవాలి అశ్విని గారు. సో 15 grams నట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుందాం. సో నాకు ఒక డౌట్ అండి, సో కంపల్సరీ మనం రోజు తీసుకునే ఫుడ్ అలా మెజర్ చేసుకుని తీసుకోవాలంటే కొంచెం కష్టమే కదా? కరెక్ట్. సో ఓవర్ ద పీరియడ్ మనం ఒక స్టార్టింగ్ 1 month అలా నోటీస్ చేసుకొని మనం తీసుకున్నట్టయితే మనకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది అర్థమైపోతుంది అశ్విని గారు. సో ఫస్ట్ 1 month మనకు డిఫికల్ట్ అవ్వచ్చు. సో దాని తర్వాత ఏమవుతుందంటే మీరు పోర్షన్ సైజ్ చూడగానే ఓకే నేను ఇంత తినాలి అని ఒక పోర్షన్ ఐడియా అనేది మన బ్రెయిన్లో ఫ్రీజ్ అయిపోతుంది. ఓకే. సో ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వెజిటేబుల్స్ వీటిలన్నిటిలోని కంపేర్ చేసుకుంటే కనుక న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఈ వెజిటేరియన్స్లో ఏం తీసుకుంటే ఎక్కువగా మంచిది? సో న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా అని అంటే ఓవరాల్ ఆల్ ఫ్రూట్స్ ఆల్ వెజిటేబుల్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అశ్విని గారు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి పోమోగ్రానైట్ కానివ్వండి బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంట్లో మనకి ఐరన్, కాల్షియం అండ్ అలాగే జింక్, సెలీనియం కూడా ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా వస్తాయి కాబట్టి చాలా హెల్త్కి ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ కూడా. సో అయిపోయినట్టేనా? ఎస్. సో మన రాగి మాల్ట్ రెడీ. ఓకే. ఎస్, రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి మాల్ట్ కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పాలు, బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్. రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పాలు వేసి పాలు మరిగించాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, తగినంత నీళ్లు పోసి ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మరిగిన పాలల్లో కలుపుకున్న మిశ్రమం వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం పొడి వేసి కలుపుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి మాల్ట్ రెడీ. రాగి మాల్ట్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను.
యూజువల్గా ఈ రాగి మాల్ట్ అనేది మనకి ఇన్స్టెంట్గా కూడా బయట దొరుకుతూ ఉంటాయి. బట్ ఇలా మనం హెల్దీ వేలో ఇంట్లో చేసుకుంటే చాలా చాలా మంచిది. నేను చాలాసార్లు టేస్ట్ చేశాను, కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్దీ వేలు ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ కొంచెం మనకి టేస్టీగా కావాలని చెప్పేసి బయట ఇన్స్టెంట్ పౌడర్స్ యూస్ చేసేదానికన్నా ఇలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కరెక్ట్ అశ్విని గారు, ఎందుకంటే ఇన్స్టెంట్ పౌడర్స్లో అడిటివ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడతారు, అది హెల్త్ కన్సర్న్ అవుతుంది. కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా ఇలా ఒక స్నాక్గా ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశ్విని. ఈ వీక్ మొత్తం కూడా మనం న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇన్ వెజిటేరియన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.